రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా కామవరపుకోట మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజుల లేఖర్లు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ చింతలపూడి ఏరియా గౌరవాధ్యక్షుడు టీవీఎస్ రాజు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖ సేవలతో పాటు కక్షిదారుల సొంత దస్తావేజుల తయారీ బాధ్యతను కూడా రిజిస్ట్రేషన్ కేంద్రాలకు అప్పగిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సాగుభూములు, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే రైతులు, పేద ప్రజలకు దస్తావేజుల లేఖర్లు ఎన్నో ఏళ్లుగా సమర్థవంతమైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు లభించక దస్తావేజుల రచనను గౌరవప్రదమైన వృత్తిగా ఎంచుకున్న యువత జీవనోపాధి ఈ జీవో వల్ల దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దస్తావేజుల లేఖర్లకు గౌరవ వేతనం కల్పించి వారి వృత్తిని పరిరక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. లేఖర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏఐటీయూసీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని టీవీఎస్ రాజు స్పష్టం చేశారు. ఈ ధర్నాలో కామవరపుకోట దస్తావేజుల లేఖర్ల సంఘం అధ్యక్షుడు యువీఆర్ఎస్ఎల్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు కోయగూర రామకృష్ణ, కార్యదర్శి యన్నంశెట్టి మురళీకృష్ణ, ఖజాంచి సాకా వెంకటరత్నం, న్యాయ సలహాదారు నల్లమిల్లి రవికుమార్తో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు. 1908 సంవత్సరం బ్రిటిష్ వారి ప్రభుత్వం కాలం నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద మేము మా పూర్వీకుల కాలం నుంచి దస్తావేజులు రాసుకుంటూ జీవనం సాగించున్నాం. ప్రస్తుతం ప్రభుత్వం వారు ప్రకటాఫీసు పేరుతో 396 జీవోని ఏర్పాటు చేసి మమ్మల్ని జీవనోపాధిని దెబ్బకొడుతూ వేరే ఫ్రంట్ ఆఫీసుకి అప్పచెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కావున సదరు ఫ్రంట్ ఆఫీసును రద్దుపరిచి 396 జీవోని ప్రభుత్వం వారు రద్దుపరిచి మా జీవనోపాధి కల్పించవలసిందిగా ప్రభుత్వం వారు విన్నవిస్తూ మేము నిరసన వ్యక్తం చేస్తూ పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. లోగా 21వ తారీఖు నుంచి ఈ నెల 31వ తారీఖు వరకు మా రాష్ట్ర అధ్యక్షుడు వారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ నిరసన తెలియజేస్తున్నాం. దస్తావేజు లేఖర్ల ఐక్యత, దస్తావేజు లేఖర్ల ఐక్యత, దస్తావేజు లేఖర్ల ఐక్యత. జీవో నెంబర్ 396ని, జీవో నెంబర్ 396ని, జీవో నెంబర్ 396ని లేఖర్ల ఐక్యత.